Namaste people, welcome to day 3 of my Warangal trip. Ee roju aithe మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాము. సో మీకు గుడ్ ఈవినింగ్. నిన్నంతా డే మస్తు బిజీగా ఉండే కదా, ట్రావెల్ కూడా చాలా ఎక్కువ ఉండే కాబట్టి మస్తు టైర్డ్ ఉండే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఇట్లా అందరం కలిసి సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఇట్లా చిల్ అయినాం అనమాట, టైం స్పెండ్ చేసుకుంటూ. సో ఇక మార్నింగ్ ఆబ్వియస్గా పొద్దునే లేవ్వము, నార్మల్గానే లేవ్వము. అట్లాంటిది అంత అలసిపోయిన తర్వాత ఏం లేస్తాము చెప్పండి. సో ఇక లేవ్వలేదు, ఇంకా లంచ్ చేసుకొని జర అట్లా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయినాము. ఈ రోజు కూడా 2 ప్లేసెస్ కవర్ చేసే ప్లాన్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. పృథ్వీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ ప్లేస్ 15 minutes అరా? 15 minutes ఉంది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 minutes అయింది. సో ఇంకొక 10 minutes లో రీచ్ అయిపోతాము. ఇంకా అందరం కలిసి వరంగల్ చూద్దాం పదండి. అటు చీకటి అయిపోతుందేమో అని ఫస్ట్ వెళ్దామని. ఇక్కడంతా లైట్స్ ఉన్నాయి కదా. లిటరల్ గా సాయంత్రం 6 అయింది. మేము 1000 పిల్లర్ టెంపుల్ రీచ్ అయ్యే వరకు. చూసినారుగా మూన్ కూడా బయటకు వచ్చేసిండు. మేము వెళ్ళింది దసరా టైంలో అని ఫస్ట్ వీడియోలోనే చెప్పిన కదా. సో అమ్మవారి అలంకరణ అదంతా అద్భుతంగా చేసి ఉండే, మస్తు బ్యూటిఫుల్ ఉండే చూడనికే. అప్పటికే సాయంత్రం అయిపోయింది కాబట్టి మళ్ళీ జెర్సేపు అయితే లోపల ఎట్లుంటుందో అని ఫస్ట్ 1000 పిల్లర్స్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం మూవీలో సాంగ్ ఉంటది కదా, ఇక్కడ షూట్ చేసింది. ఫర్ నో రీజన్ ఆ సాంగ్ మైండ్ లో ప్లే అవ్వడం స్టార్ట్ అయింది నాకు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా నాకుందే ఇప్పుడు చెల్లి చేతుల్లో. ఎనీవేస్ అప్పటికి ఇప్పటికి సేమ్ ఉందా లేకపోతే మన మారిందా చూద్దామని ఫోన్ లో ఆ వీడియో సాంగ్ ప్లే చేసుకొని చూసినాను. అక్కడ లోపలిది చూపించిందంతా ఓకే గానీ బయట సీన్స్ ఏవైతే షూట్ చేసారో అది ఇక్కడిది కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటే డైరెక్ట్ గా చూస్తే అట్లా లేకుండే. మేబీ వరంగల్ లోనే డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేసినారేమో, ఓన్లీ 1000 పిల్లర్ టెంపుల్ కాకుండా. బయట నంది చుట్టూ కూడా రాడ్స్ అంతా పెట్టి కవర్ చేసేసినారు, దగ్గరికి వెళ్ళడానికి లేకుండా ప్రొటెక్షన్ కోసం అయిండొచ్చు. నా ఫస్ట్ టైం ఇది 1000 పిల్లర్ టెంపుల్ విజిట్ చేయడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి రాలే. ఇట్లా ఎక్కుతున్నావే నువ్వు అవన్నీ? అది చూడండి అక్కడ ఎక్కి ఉంచుంది. నేను ఎక్కే నీకు వచ్చేసాను చాలా సింపుల్గా. మేము వెళ్ళిన రోజు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ లాంటిది ఏదో జరుగుతుండే. లైట్స్ అండ్ ఆల్ పెట్టి మస్తు బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు టెంపుల్ ని. 1000 పిల్లర్స్ లోపల నుంచి ఆపోజిట్ గా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పక్కనే దయ్యాన్ని చూడండి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? ఇంకా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకునే లోపు నేను అక్కడ కూర్చొని కాస్త ఆ ఎన్వైరన్మెంట్ కి వైబ్ అయినాను. మస్తు డివోషనల్ గా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. తర్వాత జెర్సేపు అట్లా లోపల తిరిగి చూద్దాం అన్నట్టు లోపలికి వచ్చిన. లోపల తిరుగుతుంటే అనిపించింది మేబీ ఇక్కడ 1000 పిల్లర్స్ లేవేమో అని. ప్రతి పిల్లర్ పైన ఆ పిల్లర్ నెంబర్ కూడా ఉంది. సో మేబీ నేనేమన్నా మిస్ అవుతున్నానేమో అనుకున్నా. తర్వాత క్యూరియాసిటీతో గూగుల్ చేస్తే అప్పుడు తెలిసింది అక్కడ లిటరల్ గా 1000 పిల్లర్స్ ఉండవంట. 1000 పిల్లర్స్ అనే టర్మ్ ని సింబాలిక్ గా యూజ్ చేస్తారంట. అంటే అక్కడ ఉన్న పిల్లర్స్ ని కౌంట్ చేయలేనని ఉన్నాయని చెప్పను. ఇంకే అక్కడికి వెళ్ళేంత వరకు గూగుల్ చేసేంత వరకు నేనైతే లిటరల్ గా 1000 పిల్లర్స్ ఉంటాయేమో అనుకున్నా. కాసేపు హిస్టరీ గురించి జ్ఞానం తెచ్చుకుని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఇందాక చెప్పినా కదా నంది చుట్టూ రాడ్స్ పెట్టి కవర్ చేసినారని చెప్పి ఇదే. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకు ఆ 1000 పిల్లర్స్ దాని దగ్గర కూడా లైట్స్ అన్ని ఆన్ చేసినారు. మస్తు ఉండే జూనింగ్ కే. సో బయట కూడా తిరిగి చూసి మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. బై ద వే ఆ ఫొటోస్ అండ్ అప్డేట్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది. మేము అవన్నీ చూసుకుని వచ్చే లోపు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు మంచిగా క్లాసికల్ అటైర్ చేసుకుని డాన్స్ చేస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. స్కూల్లో అయితే ఆల్మోస్ట్ అన్ని డాన్స్ రిలేటెడ్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుండే నేను చిన్న ఉన్నప్పటి నుంచి. అందులో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయితే అసలు లెక్కలేదు. మళ్ళీ చేసే ఛాన్స్ వస్తే అసలు మస్తు ఉంటది.
యాందిరయ్యా యాం చేస్తున్నా. ఇంకా జెర్సెప్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దామని బయటకు వచ్చేసరికి బయట లైటింగ్ అదంతా సెట్ చేసి అసలు చాలా మంచిగా చేసినారు. ఇంకా అక్కడ నుంచి మేము భద్రకాళి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాము. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని ఎట్లా మిస్ చేసుకుంటాం చెప్పండి. అక్కడికి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరనే మాకు ఆల్మోస్ట్ 2 hours అయింది. సో ఈ టెంపుల్ క్లోజింగ్ టైమ్ లోపు వచ్చేయాలని జల్దీ స్టార్ట్ అయిపోయినాం. ఈ టెంపుల్ దగ్గర కూడా ఫుల్ ఆన్ ఫెస్టివల్ వైబ్స్ ఉండే. టెంపుల్ లోపలంతా జనాలతోని ప్యాక్డ్ ఉండే. ఈ టెంపుల్ దగ్గర కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుండే మేము వెళ్లే వరకే. పిల్లలైతే అసలు భలే డాన్స్ చేస్తుండే. అక్కడనే చూసుకుంటుంటే లేట్ అయిపోతుంది, ఫస్ట్ దర్శనం చేసుకోవాలని ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. మాతో పాటు మీరు కూడా దర్శించుకుందరు, కానీ రండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దాని తర్వాత మస్తు సేపు డాన్సులు చూసుకుంటూ ఉండిపోయినాం అక్కడనే. ఆ డాన్స్ చూసుకొని బయటకు వస్తుంటే చూసినాం అక్కడనే అన్నదానం కూడా పెడుతుండే. మేము అక్కడ నుంచి సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయినాం. సో ఫైనల్లీ మా భద్రకాళి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు నేను ఏదో అట్లా పెడతాను, నేను లిమిటెడ్ చేసిన, నేను అట్లా న్యాచురల్ వచ్చింది చేసిన. ఈ లవ్ బర్డ్స్ వస్తలేవు. అది క్యూట్ ఉంది అనుకుంటున్నా, చాలా గలీజ్ ఉంది. గుడిలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? గుడి బయట రా, ఇది గుడి లోపల కాదురా ఎడుడా. మనోజ్ గారి బ్లాగులు చూస్తే పిచ్చెక్కి పోతాడు. చిల్లర కూడా అమ్మ తీసుకురారా, నేను బ్లాగ్ లో వాడుతా అంటే నువ్వు ఒకసారి కూడా తీసుకురావాలి బిర్యానీ అక్కని. అక్క ఏంది బే అక్క, ఇది కూడా వస్తుంది వీడియోలో. మనోజ్ నేను మస్తు మిస్ అవుతున్నాడు. పృథ్వీ మొత్తం ఈ 3 days లో మనోజ్ 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 అని కలవరించాడు. అభినవ్ నిన్ను కూడా నీ ఫోటోగ్రఫీని ఏమంటారు ప్రమోట్ చేస్తున్నారు. నా 3 బెస్ట్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. చెప్పక ఓ నేను చెప్పాలా? పేర్లు చెప్పు. మనోజ్, విశ్వాస్, అభినవ్. హాయ్. మనోజ్ గారు, విశ్వాస్ గారు, అభినవ్ గారు హాయ్, నమస్తే పీపుల్. అప్పటికి మాకైతే పిచ్చి ఆకలేస్తుండే. ఏం తిందామని 1 గంట డీప్ డిస్కషన్స్ తర్వాత మండీకి ఫిక్స్ అయినాం. ఈ మండి.com అనే ప్లేస్ లో మస్తు ఉంటదని చెప్పి పట్టుకొచ్చింది ఇడికి పృథ్వీ. వీకెండ్ అయ్యేసరికి వెయిటింగ్ ఉండే, ఎప్పుడెప్పుడు ఇస్తారా టేబుల్ అని చెప్పి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. కెమెరా ఉందని ఫేక్ కథలు పడక భవ్య. కెమెరా ఉందని ఫేక్ కథలు పడక భవ్య. మటన్ కదా వాడికి కాదు నాకు. లోపల కూర్చొని వెయిట్ చేస్తున్నంత సేపు స్మెల్ అయితే అద్దిరిపోయింది. దేవుడా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అనుకుంటున్నామా, అంతలోనే పన్నీర్ మండి తీసుకొచ్చేసినారు. పృథ్వీ ఇంకా రూప కోసం అది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం వాళ్ళతోనే నేను పన్నీర్ మండి టేస్ట్ చేసిన. అప్పటి వరకు చికెన్ మండి లేదా ఫిష్ మండి అంతకు మించి తిన్నదే లేదు. ఇంకొక 5 minutes వెయిటింగ్ లో మా చికెన్ మండి కూడా వచ్చేసింది. ఇంకప్పటికే నా ఆకలి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఫుడ్ వచ్చి రాగానే అటాక్ చేసిన. ప్లేట్ లో ఫుడ్ ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే టైంలో వెనక్కి మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు.
ఇంకా నలుగురమేవో ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము. ఫుడ్ అయితే మస్తు టేస్టీ ఉండే, ఫుల్ కుమేసిన. పన్నీర్ మండి కూడా చాలా మంచిగా ఉండే. అవును, అసలు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంత మంది పన్నీర్ మండి తిన్నారు ఇప్పటి వరకు? ఇన్కేస్ మీరు తినుంటే ఎక్కడ తిన్నారు అండ్ దాని టేస్ట్ ఎట్లుండేనో నాతో కామెంట్స్ లో చెప్పండి. ఈ ప్లేస్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఎక్కడో చూసినట్టుంది అని ఏదో పెద్ద డేజావు లెక్క ఫీల్ అయినా గానీ అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది నాకు అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని. లాస్ట్ టైం వరంగల్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినా అని. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఉండే వెళ్ళాల్సింది, బట్ దానికన్నా ముందు క్రీమ్ స్టోన్ దగ్గర ఆగినాము ఏదైనా డిజర్ట్ లెక్క తినాలనిపించి. నేనైతే లిటరల్ గా ఎన్నో ఇయర్స్ తర్వాత వెళ్తున్నా క్రీమ్ స్టోన్ కి. నేను లాస్ట్ వెళ్ళింది నేను బీటెక్ లో ఉన్నప్పుడు అనుకుంటా. అందుకే మెనూ మొత్తం తిరిగేసిన అండ్ డిసైడ్ అవ్వడానికి కూడా మస్తు సేపు పట్టింది. ఇండియాలో క్రీమ్ స్టోన్ లెక్కనే యూఎస్ లో కోల్డ్ స్టోన్ అని ఉంటది. అక్కడైతే నాకు మస్తు నచ్చేది ఫౌండర్స్ ఫేవరెట్ అని ఒకటి ఉంటది. అది ఇక్కడ నేను తినేది చెల్లి వాళ్ళు తీసుకున్న డెడ్ బై చాక్లెట్, ఇంకా పృథ్వీ బ్లూబెర్రీతో పాటు ఇంకేదో మిక్స్ ఉన్న ఐస్ క్రీమ్ తీసుకున్నాడు అనుకుంటా. అది నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకంటే దాని టేస్ట్ ఏంటో ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత రియలైజ్ అయినా. స్టార్ట్ అయిపోయినాక చెప్పదు, నా ఎలిమెంట్ యాడ్ చేస్తా. నేను న్యూటెలా ఫడ్జ్ కేక్ అనేదో మెన్యూలో కనిపిస్తే కొత్తగా ఉంది కదా అని చెప్పి అది తీసుకున్నా. అదైతే లిటరల్ గా మొత్తం చాక్లెట్ ఇంకా న్యూటెలాలో మునిగి తేలుతుండే. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉండే. మంచిగా ఉంటే మనం ఎందుకు వదులుతాం చెప్పండి, అందుకే మొత్తం తినేసిన. ఇంకా అక్కడ నుంచి ఇందాక ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పినా కదా, అక్కడికి వెళ్ళిపోయినాము. అదే ఈ ఓరుగల్లు బిర్యానీ అనే ప్లేస్. లాస్ట్ టైం వరంగల్ వచ్చినప్పుడు తిన్నా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కారం కారంగా అసలు అద్దిరిపోయినుండే టేస్ట్. ఈసారి కూడా తిందామని పోతే అన్ఫార్చునేట్లీ ప్లేస్ అయితే క్లోజ్ ఉండే. నేనైతే మస్తు ఘోరంగా బాధపడ్డా. నిన్న నవ్విండు, ఘోరమైన నవ్వు. ఇట్లా నవ్వినా నిన్న అంత కష్టం ఎందుకురా? వీడియో అంటే రాదు, ఫోటో అంటే వస్తుంది. సరే ఫోటో నవ్వు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వచ్చిందండి వయ్యారి. సో మా వరంగల్ ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడితో. చెప్పినట్టు మా లాస్ట్ డే ఇన్ వరంగల్ అదైతే. డే అనలేమేమో, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోవడం ఇంకా హైదరాబాద్ కి. అరే ప్లీజ్ రా, నా సిక్ ఫేస్ దియకురా, దండం పెడతా. డిప్రెస్డ్ ఫేస్. రూపాయి ఇస్తే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తుంది ఇది. రూపాయని ఇచ్చిన వారా నీ బతుకి? నీకు అది కూడా ఇవ్వడం వేస్ట్ కదా. ఉంగి ఇంకా ఫోన్ నోట్లో నువ్వు పెట్టి మాట్లాడరు అంటే వాడు చెప్పేది ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి. కాదు కదా, ఇంకొక రూపాయి ఇస్తే 10 రూపాయలు యాక్టింగ్. నేను ఇంక నువ్వు చాలా దీన్ని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్ లో నా పూరి నాకు ఇచ్చేయి, నా పూరి నాకు ఇచ్చేయి, నా పూరి తీసుకొని ఈ దోశ నాకు ఇచ్చేసి వీడియో తీసుకుని ఇవ్వడం వల్ల ఇక్కడ గట్టిగా మాట్లాడే ప్రదేశం ఏంట్రా నీ బాధ? నా పూరి నాకు ఇచ్చేయి. సే సారీ టు మై పూరి. ఐ వాంట్ దిస్ పూరి. సే సారీ టు మై పూరి. సారీ, నా పూరి ఇప్పుడు దొబ్బేంగా అంతే. చల్ దొబ్బే. మాట మీద నిలబడరు సార్ వీళ్ళు. మేము కూర్చుంటాం. ఈ అశోక హోటల్ అనేది చాలా పాపులర్ అంట వరంగల్లో. సో అక్కడికే తీసుకెళ్ళిండు మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కి. నేను ఫస్ట్ దోశ చెప్పిన, పృథ్వీ పూరి తీసుకున్నాడు. చూడ్డానికి పూరి మస్తు టెంప్టింగ్ అనిపించింది, సో నేను కూడా పూరి తీసుకున్నా. మళ్ళీ టేస్ట్ అయితే చాలా బాగుండే. మెయిన్ గా సాంబార్ అయితే అద్దిరిపోయినుండే. ఇట్లా తింటుంది చూడు, జీవితంలో తిన్నప్పుడు చూడనట్టు ఆ ఫేస్ చూడండి ఎట్లుందో. తీసిందండి కుడితి. అరే ఇంతసేపు చెప్పి తాగినావు కదా దీన్నే. కుడితిలో పౌడర్ కలిపింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏదైతే ఏముంది, నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసినానండి బ్రేక్ఫాస్ట్ ని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళిపోయినాము. వచ్చేటప్పుడు అయితే మంచిగా కార్ లో వచ్చినాం, గానీ వెళ్ళేటప్పుడు బస్ లో వెళ్ళాలంటేనే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఎండ మస్తు ఉండే. హైదరాబాద్ వెళ్లే వరకు మేనేజ్ చేసుడు ఎట్లా అనుకుంటుంటే పృథ్వీ చెప్పిండు అనమాట, ఏసీ బస్సులు కూడా ఉంటాయి ఆ రూట్ లో అని. అమ్మయ్య అనుకుని లోపలికి వెళ్లి బస్ ఎత్తుకుని ఎక్కేసినాం. ఇంకా ఫైనలీ వీఆర్ గోయింగ్ హోమ్ 3.5 days తర్వాత. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ప్లేస్ ఎంత బాగున్నా, మనం ఎంత ఎంజాయ్ చేసినా, అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటది. అట్లా బోలెడన్ని మెమరీస్ తో మా వరంగల్ ట్రిప్ అయితే అయిపోయింది. మిగిలిన అన్ని వీడియోస్ లెక్కనే ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.